అందరికీ నమస్తే. నా పేరు మైత్రేయి. వెల్కమ్ టు M1 న్యూస్ తెలుగు స్టోరీ బోర్డ్. ఇప్పుడు ఎక్కడ చూసినా బాబావంగా జోస్యం ప్రపంచాన్ని వణికిస్తోంది. మూడవ ప్రపంచ యుద్ధం తప్పదా అంటే ఇప్పుడు అవును అనే సమాధానం వినిపిస్తోంది. 2026లో ప్రపంచ యుద్ధం తప్పదని బాబావంగా ఎప్పుడో చెప్పారు. ఇరాన్, ఇజ్రాయెల్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఆమె చేసిన గ్రేట్ వార్ భవిష్యవాణి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అమెరికా ఇరాన్ యుద్ధంపై బాబావంగా ఏం చెప్పారంటే, ప్రపంచం ప్రస్తుతం అత్యంత క్లిష్టమైన భౌగోళిక రాజకీయ పరిస్థితులను ఎదుర్కొంటోంది. ముఖ్యంగా మధ్యప్రాచ్యంలో ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నాయి. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో దశాబ్దాల క్రితమే మరణించిన బల్గేరియాకు చెందిన అంధ ప్రవక్త బాబావంగా చేసిన భవిష్యవాణి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆమె 2026 సంవత్సరానికి సంబంధించి చేసిన హెచ్చరికలు అక్షరాలా నిజమవుతున్నాయా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 2026లో గ్రేట్ వార్ ప్రారంభమవుతుందని బాబావంగా తన అంచనాలలో 2026వ సంవత్సరాన్ని అత్యంత ప్రమాదకరమైన ఏడుగా పేర్కొన్నారు. ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా యుద్ధ ప్రభావం ఉంటుందని ఆమె అప్పట్లోనే చెప్పారు. ముఖ్యంగా 2026 ప్రారంభంలోనే ఒక పెద్ద యుద్ధం, గ్రేట్ వార్ మొదలవుతుందని ఆమె జోస్యం చెప్పారు. ప్రస్తుత ఇరాన్, ఇజ్రాయెల్ పరిణామాలు ఆమె చెప్పిన యుద్ధ సూచనలకు దగ్గరగా ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రాణ, ఆస్తి నష్టం భారీ స్థాయిలో సంభవిస్తుందని ఆమె హెచ్చరించారు. తూర్పున మొదలై యుద్ధం పడమరకి వ్యాపిస్తుందని బాబావంగా చెప్పారు. బాబావంగా భవిష్యవాణి ప్రకారం ఈ మహాయుద్ధం తొలుత తూర్పు దేశాలలో ప్రారంభమవుతుంది. ఆ తరువాత క్రమంగా పశ్చిమ దేశాలకు విస్తరిస్తుంది. దీనివల్ల పశ్చిమ దేశాలకు అత్యధిక నష్టం జరిగే అవకాశముందని ఆమె పేర్కొన్నారు. ముఖ్యంగా యూరప్ ఖండం ఈ యుద్ధం వల్ల అతలాకుతలమవుతుందని, కొన్ని దేశాలు ఆర్థికంగా, సామాజికంగా పూర్తిగా బలహీనపడతాయని ఆమె అంచనా వేశారు. ఈ క్రమంలోనే ప్రపంచ దేశాల మధ్య ఉన్న అధికార సమతుల్యత పూర్తిగా మారిపోతుందని బాబావంగా వివరించారు. రష్యా శక్తివంతమైన దేశంగా ఎదుగుతుందని బాబావంగా జోస్యం చెప్పారు. యూరప్ వినాశనం తరువాత ప్రపంచ రాజకీయ పటంలో పెద్ద మార్పులు వస్తాయని బాబావంగా అంచనా వేశారు. ఈ గందరగోళ పరిస్థితులనంతరం రష్యా ఒక గ్లోబల్ పవర్గా అవతరిస్తుందని ఆమె అంచనా వేశారు. రష్యా మరింత బలోపేతం కావడం వల్ల అంతర్జాతీయ స్థాయిలో అధికార కేంద్రాలు మారిపోతాయని ఆమె మాటల సారాంశం. అయితే బాబావంగా చెప్పిన ఈ విషయాలకు సంబంధించి ఎలాంటి అధికారిక లిఖితపూర్వక ఆధారాలు లేవు. ఆమె చెప్పిన మాటలు తరతరాలుగా ప్రచారంలో ఉంటూ వస్తున్నాయి. అసలు ఇంతకీ ఎవరీ బాబావంగా అంటే, 1911లో జన్మించిన బాబావంగాను బాల్కన్ నాస్ట్రడామస్ అని పిలుస్తారు. చిన్నతనంలోనే ఒక పెద్ద తుఫానులో చిక్కుకొని ఆమె తన కంటి చూపును కోల్పోయారు. అయితే చూపు కోల్పోయిన తరువాత ఆమెకు భవిష్యత్తును చూసే దివ్యశక్తి లభించిందని ఆమెను నమ్మేవారు చెబుతుంటారు. ఆమె చేసిన ఎన్నో అంచనాలు, 9/11 దాడులు, సునామీ వంటివి గతంలో నిజమయ్యాయని ప్రజలు విశ్వసిస్తారు. అందుకే ఆమె 2026 గురించి చేసిన హెచ్చరికలు ఇప్పుడు భయం పుట్టిస్తున్నాయి. ఇది ఇవాల్టి M1 న్యూస్ తెలుగు స్టోరీ బోర్డ్. మళ్లీ మరో స్టోరీ బోర్డ్లో కలుద్దాం. అంతవరకు నమస్తే. నేను మీ మైత్రేయి, సైనింగ్ ఆఫ్.